సార్. హామీలు కానివ్వండి, రెండవది వచ్చిన ఓటర్స్ 4 లక్షల జనం మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఏమి వివరణ ఇస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. గతంలో పరిపాలించిన వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం నాకిపడేసింది, మొత్తం తినిపడేసింది. ఎక్కడ ఆర్థిక వనరులు లేకుండా, అప్పులు పుట్టకుండా చేసింది. ప్రభుత్వం ఇప్పుడే కుదురుపడుతుంది. ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. ఓపికతో ప్రభుత్వం 1 by 1 చేసుకుంటూ వస్తుంది. ప్రతి పథకం 4 రోజులకే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యం, ప్రయాణ సౌకర్యం కల్పించింది. అట్లే 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉంటాం. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం మొత్తం ప్రారంభమైంది. ఇక 2 చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేస్తుంది. మీరు ఓపికతో ఉండండి. ఎందుకంటే యువకుడు కాబట్టి, పనిచేసే శక్తి ఉంది కాబట్టి, ప్రభుత్వానికి మీకు మధ్యవర్తిగా ఉంటాడు. ఇవాళ ఎమ్మెల్యే లేకుండా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు 2 ఏళ్ల పాటు. అది ఇక నుంచి ఉండదు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సానుభూతి గురించి మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మరణం అనేది అది వ్యక్తిగత విషయం, ఆ కుటుంబానికి సంబంధించింది. అది కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి అది ప్రత్యామ్నాయం కానే కాదు. అది మన ఓటుని కనుక సానుభూతికి ఇస్తే మనం ఖచ్చితంగా అభివృద్ధికి దూరం అయిపోతామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మనందరూ సానుభూతి ఉంటుంది తప్ప ఓటుకు సానుభూతికి లంకె వేస్తే మాత్రం ఈ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాలు అయింది కాబట్టి ముందు డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. అంటే ఇప్పుడు న్యాచురల్గా 2 years అయిపోయింది. డబ్బులు అయినా కానీ ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. రానున్న రోజులలో కొత్త పథకాలు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కొన్ని చెప్పని కూడా చేసి, ఉదాహరణకు బియ్యం పథకం, అది ఇంటింటికి 10 కేజీల బియ్యం పథకం అనేది గతంలో లేకుండే. సన్న బియ్యం మళ్ళా మొదటిగా సీఎం గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు. ఆయన ఆలోచనలు ఉంటే టేబుల్ ఎజెండాగా తీసుకుని దాన్ని అమలు చేస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనలు ఉన్న ప్రజలు ముఖ్యమంత్రి గారు చెప్పి అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధిని సందర్భంగా తెలియదు.